నెక్స్ట్ ఉత్తమ సౌండ్ డిజైన్ సచిన్ సుధాకరన్, హరిహరన్ మురళీధరన్. యానిమల్ మూవీ ఇది హిందీలో తీశారు. ఈ యానిమల్ మూవీకి ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డు వచ్చింది. ఉత్తమ ఎడిటింగ్ మిథున్ మురళి, పూక్కాలం మలయాళం. సో మలయాళంలో తీసిన పూక్కాలం అనే సినిమాకి మిథున్ మురళి గారికి ఉత్తమ ఎడిటింగ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ మోహన్ దాస్ 2018లో తీసిన మూవీకి, ఇది మలయాళంలో తీశారు. సో దానికి గాను మోహన్ దాస్ గారికి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు వచ్చింది. ఉత్తమ నృత్య దర్శకత్వం వైభవ్ మర్చెంట్, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. సో ఈ మూవీ హిందీలో తీశారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ సచిన్ లండేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్. శామ్ బహదూర్ అనే హిందీ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు ఈ ముగ్గురికి కలిపిచ్చారనమాట. సో ఉత్తమ మేకప్ శ్రీకాంత్ దేశాయ్, శామ్ బహదూర్ అనే హిందీ మూవీకి శ్రీకాంత్ దేశాయ్ గారికి ఉత్తమ మేకప్ అవార్డు వచ్చింది. ఉత్తమ సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్, యానిమల్ మూవీకి గాను హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి ఉత్తమ సంగీతం అవార్డు ఇచ్చారు. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఊరు పల్లెటూరు సాంగ్ బలగం సినిమా, మన తెలుగులో తీసిన బలగం సినిమాకి ఊరు పల్లెటూరు సాంగ్కి కాసర్ల శ్యామ్ గారికి ఉత్తమ గేయ రచయిత అవార్డు వచ్చింది. ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ నందు పృథ్వీ, హనుమాన్ సినిమా తెలుగులో తీసిన హనుమాన్ సినిమాకి నందు పృథ్వీకి ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఉత్తమ సంగీత దర్శకత్వం జీవి ప్రకాష్ కుమార్, వాతి అనే తమిళం సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ గారికి ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డు వచ్చింది. ఉత్తమ ప్రజాదరణ చిత్రం రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, ఈ సినిమాని హిందీలో తీశారు. దీనికి గాను ఉత్తమ ప్రజాదరణ చిత్రం అవార్డు వచ్చింది. ఉత్తమ జాతీయ సమగ్రత సామాజిక విలువల చిత్రం శామ్ బహదూర్, హిందీలో ఎవరైతే తీశారో ఈయన శామ్ బహదూర్, ఈయనకి ఉత్తమ జాతీయ సమగ్రత సామాజిక విలువల చిత్రం అవార్డు వచ్చింది. ఉత్తమ పరిచయ దర్శకుడు అంటే కొత్త డైరెక్టర్ ఎవరున్నారో వాళ్ళకి ఇస్తారనమాట. ఆశీష్ బెండే, ఆత్మ పాంప్లెట్, ఇది ఒక మరాఠీ సినిమా. ఈ సినిమాకి గాను ఆశీష్ బెండే గారికి ఉత్తమ పరిచయ దర్శకుడు అవార్డు వచ్చింది. ఉత్తమ బాలల చిత్రం నాల్ 2, ఇది కూడా ఒక మరాఠీ మూవీ. ఈ మూవీకి ఉత్తమ బాలల చిత్రం అవార్డు వచ్చింది. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం హనుమాన్, తెలుగులో తీసిన హనుమాన్ మూవీకి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు వచ్చిందనమాట. సో కొన్ని స్పెషల్ మెన్షన్స్ ఉన్నాయి. ఏంటవి అంటే ఎంఆర్ రాధాకృష్ణన్ రికార్డింగ్ యానిమల్, ఈ రెండిటికి గాను ఎంఆర్ రాధాకృష్ణన్ గారికి స్పెషల్ అవార్డు వచ్చింది. సో ఇవన్నమాట 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్.